నన్ను ఎరిగిన వారికి, నా యందు విశ్వాసముంచిన వారికి చెట్టుకు మంచున్నట్టుగా నేనుంటాను. నా ప్రజలారా, నా జనులారా, నేను మీకు అలా మంచులాగా మిమ్మల్ని అంటుకుని ఉంటానయ్యా. ఎంత మంచి దేవుడు కదా! దేవుడు చెట్టుకు మంచు వలె మనకు దేవుడు అండగా, దేవుడు తోడుగా ఉండేటటువంటి దేవుడుగా ఆయన ఉన్నాడు. లెబానోను మీద ఉన్నటువంటి ఆ యొక్క ఒలీవ చెట్టుకు ఎంత సౌందర్యం ఉందో అలాంటి సౌందర్యాన్ని నేను మీకు దయచేస్తాను అంటున్నాడు. లెబానోను పర్వతం మీద దాని వేళ్ళు తన్నును, దాని కొమ్మలు విశాలంగా పెరుగును, ఒలీవ చెట్టునకు కలిగినంత సౌందర్యాన్ని నేను ఇస్తాను. అది వేసవి కాలంలో పచ్చగానే ఉంటుంది, శీతాకాలంలో పచ్చగానే ఉంటుంది, వర్షాకాలంలో పచ్చగానే ఉంటుంది. నిరంతరం పచ్చగా ఉండేటటువంటి ఈ చెట్టు ఎంతో సుందరమైన చెట్టు. లెబానోను మీద ఉన్నటువంటి ఆ ఒలీవ చెట్టు ఏ విధంగానైతే ఏపుగా పెరిగి చక్కగా సుందరంగా కనబడుతుందో, మనమందరం కూడా అందంగా ఉండాలని, సౌందర్యంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మన నడక బాగుండాలి, మన చూపు బాగుండాలి, మన యొక్క సమస్తం బాగుండాలి. సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబమంత అందము గలదై వ్యూహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమె ఎవరు అని వర్ణిస్తూ ఉన్నాడు. ఈ సౌందర్యవతి ఎవరు అని అనగా సంఘం. ఆ సంఘం అనేటటువంటిది ముడత, మచ్చ, కళంకం లేనటువంటిదిగా, ఏ విధమైనటువంటి కళంకం లేనిదిగా, యేసు రక్తంతో కడగబడిందిగా, వాక్యంతో శుద్ధి చేయబడిందిగా, అందమైనదిగా కనబడుతుంది. అలాంటి లెబానోను మీద ఒలీవ చెట్టుకున్నటువంటి ఆ సౌందర్యాన్ని దేవుడు తన పిల్లలమైన మనకు ఆయన దయచేయాలని ఆయన కోరుతూ ఉన్నాడు. లెబానోనుకున్నంత సువాసన అతనికుండును. మంచి వాసన రానటువంటి మనల్ని దేవుడు ఏం చేశాడంటే తన ప్రేమతో తన రక్తాన్ని కార్చి పరిమళ వాసనగా మార్చేశాడు. నన్ను హత్తుకుంటే, నన్ను గట్టిగా పట్టుకుంటే, నాతో సహవాసం చేస్తే, నా సన్నిధిలో గడుపుతూ ఉంటే నువ్వు సువాసనగా మారిపోతావు.